చూశావా రాంబాబు, ఆ పెద్ద మనిషికి నా వయస్సులో సగం ఉంటుంది. ఆయన కొడుకు వయస్సు నాది. అయినా సరే ఆయన నాతో పోటీ పడలేకపోతా ఉన్నారు. తండ్రి పదవి అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు బొక్కేయడంలో మీరు చూపించిన ఆ వేగం, ఆ చాకచక్యం ఆయనక్కడ పోటీ పడగలరు. అసలు ఆయనకు ఆ విద్య రాదు కదా. ఏ అంబతో, నేనేం చెప్తున్నా, నువ్వేం చెప్తా ఉన్నావు? నా ఉద్దేశం కూడా అదే. పులికేసి రాజా ఇసుక దందాల్లోనూ, లిక్కర్ స్కాముల్లోనూ, కమిషన్లు దండుకోవడంలోనూ, గంజాయి స్మగ్లింగ్ లోనూ మీతో ఒక్క బాబు గారేంటి? ఆ మాటకొస్తే దేశంలో ఎవరు పోటీకి రాలేరని మనవి చేస్తున్నా. నేనే చెప్తున్నా, నువ్వేమంటా ఉన్నావయ్యా రాంబాబు? అదే జగ్లకు సింపతి కోసం సొంత బాబాయినే లేపేసే అంత తెగువ, తెగింపు ఆ బాబు గారిలో లేదుగాక లేదు. అందుకే ఆయన ఈ పోటీలో వెనకబడిపోయారు. నేనంటా ఉన్నది జనాల్లో నాకున్న పాపులారిటీలో నాతో పోటీ చేయలేకపోతున్నారని. కరెక్ట్ ప్రభు. కోడికత్తి డ్రామాలు, గులకరాల నాటకాలు ఆడడంలో ఆయన మీతో ఎప్పటికీ పోటీ పడలేరు. ఆయన వల్ల కాదంటే కాదని మనవి చేస్తా ఉన్నా. తెలియకనడా నాకు విపరీతమైన కోపం వస్తా ఉంది. ఆపుని అధిక ప్రసంగం. కోపం వస్తే రప్ప రప్ప నరుకుతూ పోవడంలో, ప్రత్యర్థులను వేటాడడంలో మీ తర్వాతే ఎవరైనా మీతో ఎవరు పోటీ పడలేరని నొక్కి ఒక్కాడిస్తున్నా. ఒరే రాంబాబు, అయిపోయారా నా చేతిలో?